వెల్కమ్ టు గౌరీ సిరి వ్లాగ్స్. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మూవీకి వెళ్తున్నాం అనమాట. సౌదీలో మూవీకి ఇంకా వచ్చేసాము. థియేటర్ దగ్గరే ఉన్నామన్నమాట. ఇంకా మూవీకి ఇంకా ఒక 10-15 మినిట్స్ టైం ఉంది. ఇంకా బయట ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మూవీస్కి చిన్నపిల్లలకి అసలు మూవీసే అలో లేదు. సౌదీలో ఇంతకుముందు మూవీసే ఉండేది కాదు. ఈ మధ్య ఉంటున్న మూవీస్, తెలుగు మూవీస్, అన్ని మూవీస్ థియేటర్స్ ఈ మధ్య పెట్టారనమాట. అయితే చిన్నపిల్లలకి మాత్రం అలో లేదనమాట. బిలో 15 ఇయర్స్ పిల్లలకైతే అసలుకే అలో లేదనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈ మూవీ, ఈ అవతార్ మూవీకి మాత్రంకి 15 ఇయర్స్ పిల్లల అలా ఉంది అని చెప్పడంతో ఈ మూవీకి అయితే చాషుకి తీసుకొచ్చినాము. దాంతో ఇంకా సరే అనేసి, చాషుకి ఫస్ట్ టైం అనమాట మూవీ. ఇంకా చాషుకి హాలిడేస్ ఉన్నాయన్నమాట, వింటర్ హాలిడేస్ ఇక్కడ. ఇంకా సర్లే సినిమాకి తీసుకెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడు కదా అనేసి ఇంకా గౌరీ అయితే టికెట్స్ బుక్ చేసిండు. ఇంకా వచ్చేసాము, ఫస్ట్ షోకి వచ్చినాము. ఇంకా ఫ్యామిలీ టికెట్స్ అయితే బుక్ చేసిండు గౌరీ. అంటే కృషికకి టికెట్ ఉండదనేసి అనుకున్నాడు. ఇంకా శ్రీదేశ్కి, గౌరీకి, చాషుకి, నాకు 4 టికెట్స్ ఫ్యామిలీ ప్యాక్ బుక్ చేసిండు, తీసుకున్నాడు అనమాట. అయితే ఇక ఫైనల్గా ఏమైంది అంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసారంట, ఇక్కడే ఉన్నారు. ఇంకా ఫ్రెండ్ వాళ్ళని కూడా మీట్ అయ్యి ఇంకా తర్వాత ఇంకా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఆడిస్తున్నాడు అనమాట శ్రీదేశ్ పిల్లలతో ఆడుకున్నారు. చలి అయితే చాలా చల్లగా ఉంది. అందుకే ఇద్దరికి అయితే జాకెట్స్ వేసేసిన, చాలా చల్లగా ఉంది సౌదీలో. అందుకే వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు అనమాట, చాషు వాళ్ళకి. ఇక్కడ వింటర్ హాలిడేస్ అని ఒక 10 days 15 days అలా హాలిడేస్ ఇస్తారు. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. వీళ్ళకి స్కూల్ టైమింగ్ వచ్చేసి మరి 6:45 to 12 వరకు కదా. ఇంకా 6:45 అంటే నియర్లీ 5:30కి అలా లేస్తారు. అంత పొద్దున చాలా చల్లగా ఉంటుంది అనమాట. అందుకనేసి అయితే స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఫ్రెండ్ వాళ్ళని అయితే కలిసేసి ఇంకా అందరం కలిసి వెళ్ళాలి మూవీకి. అయితే మేము అనుకోలేదన్నమాట, వాళ్ళు బుక్ చేశారు, ఇదే థియేటరు, ఇదే టైమింగు. గౌరీ కూడా ఇదే టైమింగ్, ఇదే థియేటర్ ఇప్పుడే బుక్ చేసిందనమాట. అనుకోకుండా ఫ్రెండ్స్ మేము ఒకేసారి బుక్ చేసిందనమాట, సేమ్ టైమింగ్. అయితే పొద్దున ఆఫీస్లో నేను అదే థియేటరు, అదే టైమింగు అనేసి అన్నాడు. ఇంకా ఇతనే అనమాట గౌరీ ఫ్రెండ్. ఇద్దరికి ఫ్రెండ్ అనమాట, శ్రీదేశ్కి, గౌరీకి. ఇంకా తినే సింధు అనమాట, వాళ్ళ మమ్మీ. సందీప్ వాళ్ళ మమ్మీ అనమాట, సింధు వాళ్ళ మమ్మీ కాదు, సింధు వాళ్ళ అత్తయ్య. సింధు అంటే సింధు ఎవరంటే సందీప్ వాళ్ళ వైఫ్, తను కూడా నా ఫ్రెండ్. ఇంకా అందరం కలిసేసి కొద్దిసేపు అలా, ఇక్కడ చూసారా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా రాగి చెట్లు అని, ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయని. అయితే ఈ రాగి చెట్టు కిందనే ఉన్నామన్నమాట. ఇంకా అదే చూస్తున్నాము. ఈ ఆకులు తెంపి ఆకులతో ఆడుతున్నారు పిల్లలు. ఇంకా ఆంటీ, మేము మొన్న ఇండియాకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆంటీ కూడా మేము వచ్చిన ఫ్లైట్లోనే సేమ్ ఫ్లైట్లో వచ్చాము. మొన్నే వచ్చింది ఆంటీ విజిటింగ్ వీసాలో 1 monthకి. ఇంకా వీళ్ళు చాషు, చెరీ, అషు అనమాట. వీళ్ళు ముగ్గురు ఫుల్గా ఫ్రెండ్స్, ఫుల్గా ఆడతారు. మేము ఎక్కడ మీట్ అయినా వీళ్ళైతే ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా చాషుకి, అషుకి ఫుల్ ఎక్కువగా ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా చెరీ కూడా ఆడతాడు, కాకపోతే ఇంకా అషుతో ఎక్కువ అనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము, టైం అయింది. చూడండి, చూస్తే ఇక్కడి వరకు వచ్చినామా, అన్నీ తీసుకున్నాము, పాప్కార్న్ అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకున్న తర్వాత ట్విస్ట్ ఏంటంటే కృషికని లోపలికి అలో చేయరంట.
అయితే ఎందుకు అనేసి అంటే కృషిక 2 ఇయర్స్ అంటే 1.5 ఇయరే కదా, 1.5 ఇయర్ పిల్లలని లోపలికి అలో చేస్తే ఆ సౌండ్కి ఇయర్ డ్రమ్స్ ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్పారు. అయితే అక్కడ 15 ఇయర్స్ బిలో అని చెప్పారు, కానీ మరి 1.5 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకి అని చెప్పలే అనమాట. ఈడ రూల్స్ అంటే రూల్స్. ఇంత చిన్న పిల్లలని థియేటర్కి తీసుకెళ్ళొద్దు అనమాట. టికెట్స్ సంగతి పక్కన ఉంచితే అసలు అలో చేయలేదు. ఎంత అడిగాడు గౌరీ చాలని, కానీ అంటే అంటే పంపిస్తారేమో అనేసి అనుకున్నాము, కానీ అస్సలకి వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా గౌరీ నేను కూడా ఆలోచించినాము, పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇంకా కృష్క కూడా మంచిది కాదు, వద్దులే వెళ్ళిపోదాము అనేసి అయితే అన్నాడు. ఇంకా ఇప్పటివరకు ఇంకా తెలియదు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాడు, కాకపోతే అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళే టైంలో బేబీ రావట్లేడు అని చెప్పడంతో సరే అని ఇంకా మేము లైట్ తీసుకొని ఇంకా నేను గౌరీ అయితే వచ్చేసినాం. అంటే ముందే అనుకున్నాం మేము కృష్కకి అలా ఉందో లేదో అని. నేను ముందే ఇంటి దగ్గర కూడా అడిగాను, సరే చూద్దాం అలా ఉంటే వెళ్దాం లేదంటే లేదు అన్నారు. ఇంకా సింధు వాళ్ళు వీళ్ళైతే వెళ్తున్నారు. ఇంకా చూడండి వెయిటింగ్ అనమాట కృషిక కోసము. కానీ ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇంకా చాషుని ఇంకా వాళ్ళతో పంపించేసి శ్రీదేశ్, చాషు, సింధు వాళ్ళు అందరూ వెళ్ళారు. ఇంకా నేను గౌరీ కృషిక అయితే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇలా అయితే జరిగిందనమాట. సౌదీలో రూల్ అంటే రూల్స్ని బ్రేక్ చేయడానికి ఉండదన్నమాట. ఇంకా నేను కృషిక గౌరీ కలిసి ఇట్లా వాకింగ్ చేస్తూ అలా అని బయట వెయిట్ చేద్దాము చాషు వచ్చే వరకు అని అనుకున్నాము, కానీ అస్సలు అవ్వలేదు. చాలా చల్లగా ఉండడంతో 1.5 అవర్ వెయిట్ చేసాము. అంటే ఒక్కటి చూస్తాడో లేదో అనేసి అనుకున్నాము. ఇంకా సర్లే చూస్తున్నాడు, ఏమి ఏడవట్లేదు అని చెప్పేసరికి సరే ఇంకా మీరు వచ్చేసేయండి సినిమా అయిపోయిన తర్వాత అనేసి మేము ఇట్లా వాక్ చేస్తూ కృషికని కొద్దిసేపు ఆడించి ఇంకా చల్లగా ఉంది కదా అనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇది అనమాట సౌదీలో మూవీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం థియేటర్ దగ్గరకు వచ్చినాము, కానీ లోపలికైతే వెళ్ళలేకపోయినాము. నేను ఆల్మోస్ట్ అనుకున్నా ఇంకా వెళ్తాము చూస్తాంలే మూవీ అనుకున్నా, కానీ ఇంకా ఇలా అయితే జరిగింది. సో ఇంకా మూవీ అయితే చాలా బాగుందంట, చాష అయితే చెప్పిండు. మూవీ అయితే బాగుందంట, చాష అయితే బాగుందని చెప్పిండు. ఇంకా ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.